పేరు సుమిత్రానంద సరస్వతి, ప్రణవాశ్రమం కాకినాడ. మీ అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా ప్రణవ ఆశ్రమం ధ్యాన సాధనా మందిరం నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు. ధ్యానము తప్పనిసరి, అందరికీ అవసరము. ఎందుకంటే మనకు శరీరానికి ఆహారం ఎంత అవసరమో, విశ్రాంతి ఎంత అవసరమో, మనస్సు కూడా విశ్రాంతి అవసరము. అలాంటి విశ్రాంతినిచ్చేది, ఏకాగ్రతను పెంచేది ధ్యానం ఒక్కటే. ఈరోజు అందరూ కూడా ప్రపంచమంతా గుర్తించి ఎంతోమంది దాని మీద రీసెర్చ్ చేశారు. ఎంతోమంది సైంటిస్టులు, మన మహాత్ములు, ఋషులు అందరూ కూడా ధ్యాన సాధనకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అటువంటి ధ్యాన సాధన ఎవరైనా చేసినప్పుడు వారందరికీ కూడా మంచి ఆనందము, ఆరోగ్యము, అలాగే అందరూ కలిసి ఒకేసారి ధ్యానం చేసినప్పుడు అందరి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ విశ్వశాంతికి ఉపయోగపడుతుంది. వ్యక్తి శాంతి ప్రపంచ శాంతి అని గుర్తించి చక్కగా ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడం అంతా కూడా చాలా సంతోషము. ధ్యానం ఎందుకు చేయాలి అని అన్నప్పుడు వరల్డ్ వైజ్గా ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో భాగంగా స్ట్రెస్కి 377 రోగాలు వస్తున్నాయని చెప్పి వరల్డ్ వైజ్ డాక్టర్లు తెలియజేశారు. అందులో ఎన్ని మనకు తెలియనివన్నీ కూడా స్ట్రెస్కి అనారోగ్యం వస్తుంది. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా స్ట్రెస్ అంటే ఇంట్లో పరిస్థితులు, ఇబ్బందులు, లేకపోతే కనుక బయట ప్రపంచంలో ఈ కాంపిటీషన్లో, పోటీలో మనం అందరం ఎన్నో రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశము 24 గంటల సమయంలో మీకోసం మీరు అట్లీస్ట్ ఒక పావు గంట, అరగంట కేటాయించుకొని ఆ సమయంలో తప్పనిసరిగా అన్నింటినీ పక్కన పెట్టి మీతో మీరు, మీలో మీరు, మీరై మీరు ఎంతో శాంతిగా, ప్రశాంతముగా ఒక పావు గంట, అరగంట అయినా సరే ధ్యానం చేయగలిగితే తద్వారా మీ మైండ్ ఎంతో రిలాక్స్ అయ్యి, అలాగే శరీరము ఒత్తిడికి గురి కాకుండా మీ రిలాక్సేషన్ ద్వారా మొత్తం రోజంతా కూడా మీరు చేసే పనుల్లో చాలా బాగా చక్కగా, ఇంకా క్వాలిటీగా, క్లారిటీగా మీరు వర్క్ చేయగలుగుతారు. తద్వారా సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే ధ్యానం చేసినప్పుడు మన నుంచి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో, మీ చుట్టుపక్కలంతా కూడా, పరిసరాలంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది. అలా మీ గృహం అంతా కూడా ఒక పాజిటివ్ అయినప్పుడు మీ ఇంట్లో ఉండే పిల్లలు, లేకపోతే పెద్దవారు, ఇంట్లో ఆ పరిసరాలన్నీ కూడా మనకి ఎంతో శాంతిని నింపి మన గృహం చక్కగా మనమే తయారు చేసుకోవచ్చు. ఒక శాంతి నిలయం కింద మన గృహం తయారవుతుంది. తద్వారా ఆ ఇంట్లో ఉండే అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ప్రపంచమే గుర్తించింది. ఎవరికి వాళ్ళే ఆ ధ్యానం ద్వారా మనము ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి ఉపయోగపడుతుంది. అలాగే మనలో ఉండే నెగటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీతో మనల్ని మనం నింపుకోవడానికి, శాంతిగా ఉండడానికి ఉపయోగపడే ధ్యానాన్ని తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం కింద చేసుకుని, ఆహారము ఎలా అయితే భాగమైందో ధ్యానము కూడా మనస్సుకి విశ్రాంతినిస్తుంది అని తెలుసుకుని ధ్యానం మన జీవితంలో భాగం చేసుకున్నప్పుడు మీతో పాటుగా మీరు ప్రపంచ శాంతికి ఉపయోగపడతారు. అలా అందరం కలిసి ధ్యానం చేసినప్పుడు ఈ విశ్వానికి మనం సేవ చేసిన వారం అవుతాము. విశ్వం మనకు ఎంతో ఇస్తుంది. ఈ పంచభూతాల నుంచి ఎన్నో తీసుకుంటున్నాము. తిరిగి మన ద్వారా చిన్న శాంతిని మనం అందించగలిగితే అది మన కర్తవ్యం కూడా. అలా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ తద్వారా విశ్వశాంతికి, మీ ఆరోగ్యానికి, ఆనందానికి మీరు కొద్ది సమయాన్ని పాటిస్తే సరిపోతుంది. అలా మీరందరూ ధ్యానులు కావాలని, తద్వారా ధ్యాన జగత్తుని మనం చూడాలని ఆశిస్తూ నమస్తే.